Hi everyone. Today we visited Charmar for World Vintage Full Pattu Sarees and Semi Pattu Saree shopping. గూగుల్‌లో సెర్చ్ చేయండి. మ్యాప్స్‌లో గాని, గూగుల్‌లో కానీ మీరు ఆగ్రా స్వీట్స్ నియర్ చార్మినార్ అని కొడితే కరెక్ట్ లొకేషన్‌కి తీసుకొచ్చేసి నేను ర్యాపిడో బుక్ చేసుకొని కరెక్ట్ లొకేషన్‌కొచ్చేసాను. షాప్‌లో చాలా పేషెంట్‌గా మొత్తం సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళ కాడ ఫ్రెష్ స్టాక్ ఉంటే అవి కూడా చూపిస్తున్నారు. లేకపోతే మీకు నచ్చిన కలర్స్, డిజైన్స్ చెప్తే అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఏదైనా రీడిజైన్ చేసుకోనికి వాటికి వీటికి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బార్గెనింగ్ కంపల్సరీ చేయాలి. ఫస్ట్ ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 1500, 1800, 2200 లైక్ దిస్ చెప్తున్నారు. బట్ మీరు డైరెక్ట్‌గా అడగకండి. డైరెక్ట్‌గా పే చేసేయకండి. బార్గెయిన్ చేయండి. నేనైతే బార్గెయిన్ చేశాను. 1800 చెప్పారు. నేను లాస్ట్‌కి 700 రేంజ్‌కి తీసుకొచ్చాను. మేబీ ఇంకా 600కి అడుగునా కూడా ఇచ్చేవాళ్ళేమో. సో, డోంట్ ఫీల్ షై. నా ఫ్రెండ్‌కి ఒక వింటేజ్ మోడల్ కావాలని చెప్పి చూస్తుంది. సో, వి సర్చింగ్ ఎ లాట్. హానెస్ట్‌లీ కలెక్షన్స్ బాగున్నాయి. మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్‌ని. షాప్ ఓనర్ చెప్పాడు వీక్‌కి కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయంట. సో, మీరు ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడు చూడండి. సో, ఇప్పుడు ఇది ఎలా టర్న్ ఔట్ అయింది ఏంటి అనేది ఒక షార్ట్ గ్లింప్స్‌లో నేను చూపిచ్చేస్తాను మీకు. సో, ఈ షాప్స్ ఎక్కడున్నాయి, ఏంటి, నేనెక్కడికెళ్ళాను, ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, మీకు లొకేషన్ కావాలంటే షాప్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. అండ్ బడ్జెట్‌లో స్టైల్ చేయాలి, రీక్రియేట్ చేద్దాం అనుకుంటే థ్రిఫ్ట్ షాపింగ్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఈ సారీస్‌ని వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ ఇంటూ లెహెంగాస్, హాఫ్ సారీస్ లేదా మగ్గం వర్క్ ఏపించుకొని కూడా మనము రీడిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మోడర్న్ అవుట్‌ఫిట్స్ కూడా ఫ్రాక్స్ ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని డిజైన్స్ చూస్తున్నాను నేను. కొంచెం ఓల్డ్ లుక్ సంక్రాంతికి ఇలా కొంచెం రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. టుడే ఐ యామ్ సెలెక్టింగ్ ఏ పట్టు సారీ ఫ్రమ్ దియర్ థ్రిఫ్ట్ స్టోర్ అండ్ ప్లానింగ్ ది ఫుల్ అవుట్‌ఫిట్ డిజైన్. సో, దిస్ గ్రీన్ కలర్ నాకు చాలా నచ్చేసింది. సో, దీనికి ఒక చున్నీ తీసుకొని దాన్ని డై చేపిచ్చి చేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రాసెస్ కూడా నేను ఒక షార్ట్ క్లిప్స్‌లో పెట్టేస్తాను.